దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో మనకి ఒక సంఘటన కనబడుతూ ఉంటుంది. ఏంటనంటే, యేసు ప్రభు దగ్గరికి కొంతమంది చిన్నపిల్లలు వస్తే వారు యేసయ్యతో మాట్లాడాలని, ఆయనతో గడపాలని ఆశపడతారు. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అది చూచి వారిని గద్దించి మీరు వెళ్ళిపోండి అని వారిని గద్దించినప్పుడు ప్రభు వెంటనే తన శిష్యులను గద్దించి వారిని నా ఎద్దుకు పంపించండి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్తాడు. ఎందుకంటే వారి మాటలు మనల్ని ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ మాటల్లో దోషం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కల్మషం ఉండదు, గర్వం ఉండదు. కనుకనే ప్రభు ఇంకొక మాట అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తాడు, మీరు కూడా మార్పు నుండి ఇలాంటి చిన్న బిడ్డల వరే జీవిస్తే పరలోక రాజ్యం మీదవుతుంది, మీరందరూ పరలోక రాజ్యంలో జీవిస్తారు. ఇలా మారితేనే మీకు పరలోక రాజ్యము, వీరి వల్ల జీవిస్తేనే పరలోక రాజ్యం అని చెప్తాడు ఆయన.